డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో అధ్యయనం చేస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే గుప్త సామ్రాజ్యం. ఈ గుప్త సామ్రాజ్యం అతి ముఖ్యమైనటువంటి టాపిక్ అని ఎందుకు అంటున్నానంటే, భారతదేశాన్ని ప్రాచీన కాలంలో పరిపాలన చేసిన రాజ్యాలలో రెండు ప్రధానమైన రాజ్యాలు, ఒకటి మౌర్య సామ్రాజ్యం, రెండోది గుప్త సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యం అనేటటువంటిది ఆనాడు పర్షియన్ల దండయాత్రలను, గ్రీకుల దండయాత్రలను ఎదుర్కొని భారతదేశాన్ని మొత్తాన్ని కూడా సమీకరణ చేసి ఏకఛత్రాధిపత్యం సాధించినటువంటి రాజవంశం అంటే మౌర్య సామ్రాజ్యం అని చెప్తారు. మరి రెండో రాజవంశమైనటువంటి గుప్త సామ్రాజ్యాన్ని భారతదేశంలో ప్రాచీన కాలంలో ఎందుకు రెండో ప్రధానమైనటువంటి రాజవంశం అని ఎందుకు అంటారంటే, వీరు పరిపాలన మీద ఎంతైతే కాన్సన్ట్రేషన్ చేశారో అదేవిధంగా మతానికి, సాహిత్యానికి, భాషకి, వాస్తుశిల్పానికి ఎనలేనటువంటి ప్రాధాన్యతను మన భారతదేశంలో కనపరిచి ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి సామ్రాజ్యాల్లో అంటే ప్రపంచంలో ఉన్న మొత్తం రాజ్యాలలో ఒక ప్రసిద్ధి చెందినటువంటి రాజవంశంగా ఈ గుప్త సామ్రాజ్యం ప్రపంచ చరిత్రకారులను ఆకర్షించటంతో పాటు భారతదేశాన్ని ప్రాచీన కాలంలో పరిపాలన చేసినటువంటి రాజవంశాలలో బాగా గుర్తుపెట్టుకోండి, భారతదేశాన్ని ప్రాచీన కాలంలో పరిపాలన చేసిన రాజవంశాల్లో ఏ రాజవంశాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారంటే గుప్త సామ్రాజ్యాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు. అటువైనా భారతదేశం మొత్తం రాచరికాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే స్వర్ణయుగం. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే, స్వర్ణయుగం అని ఒక రాజవంశాన్ని పిలవాలంటే వాటికి ఏ లక్షణాలు కలిగి ఉండాలంటే, రాజు అనేవాడు కేవలం రాజ్యాలను ఆక్రమించుకొని పరిపాలన చేయటమే కాకుండా ఏ చక్రవర్తి అయితే లేదా ఏ రాజు అయితే తన రాజ్యంలో రాజ్యాన్ని విస్తరించడంతో పాటు మతాన్ని, భాషను, సాహిత్యాన్ని, శాస్త్ర సాంకేతిక రంగాలకు పెద్దపీట వేస్తారో ఆ రాజవంశాన్ని లేదా రాజుల పాలనా కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు. ఆ ఖ్యాతి దక్కించుకున్నటువంటి రాజవంశం ఏదంటే గుప్త సామ్రాజ్యం. ఇకపోతే గుప్త సామ్రాజ్యం గురించి మన రెండు తెలుగు రాష్ట్రాలలో జరగబోయే పోటీ పరీక్షలతో పాటు సెంట్రల్ లెవెల్లో యూపీఎస్సీలో ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్ గా అడుగుతున్నటువంటి బిట్లు ఏంటంటే, ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చాడనేటటువంటి వరుస క్రమంలో అమర్చమంటున్నాడు. ఒకటి గుప్త సామ్రాజ్యం గురించి. రెండో విషయం ఏంటంటే, ఇటీవల కాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ లో కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్ లో కానీ భార్యల పేర్లు ఒకవైపు ఇచ్చి, రాజుల పేర్లు ఒకవైపు ఇచ్చి ఏ రాజు భార్య ఎవరో కనుక్కోండి అని చెప్పి చాలా సార్లు మెలిక పెడుతున్నారు. అందుకని ఇప్పుడు మన వంశవృక్షంతో పాటు ఆ రాజు యొక్క రాణులు ఎవరనేటటువంటి విషయాన్ని కూడా ఈ చార్ట్ ద్వారా మనం ఒకసారి గమనించి నా టాపిక్ లోకి వెళ్దాం. చూడండి, గుప్త సామ్రాజ్యం. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో స్వర్ణయుగం అని ప్రాచీన కాలంలో ఏ రాజవంశాన్ని పిలుస్తారంటే గుప్త సామ్రాజ్యం అన్నది నిద్రపోతున్నా మీకు గుర్తుకు రావాల్సిన విషయం. ఓకే, ఇక చూడండి, ఈ సామ్రాజ్యాన్ని శ్రీగుప్తుడు అనేటటువంటి వాడు, ఈ చార్ట్ ఒక్కటి గుర్తు పెట్టుకొని పోయినా డిపాజిట్ గ్యారంటీ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? శ్రీగుప్తుడు అనేటటువంటి వాడు ఈ రాజవంశాన్ని స్థాపిస్తే ఘటోత్కచ గుప్తుడు అనేటటువంటి వాడు ఆయన తర్వాత వచ్చాడు. ఈ శ్రీగుప్తుడు ఏ రాజులకి సామంతులుగా పనిచేశాడంటే కుషానులు అనేటటువంటి రాజులకి సామంతుడుగా పనిచేశాడు. ఓకే, భారతదేశంలో కుషానులు అనేటటువంటి వాళ్ళు పురుషపురం, ఆ పురుషపురాన్ని ఇప్పుడు మనం పెషావర్ అనే పేరుతో పిలుస్తున్నాం. పురుషపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. అదేవిధంగా కనిష్కుడి పాలనా కాలం నాటికి వీళ్ళకి మధుర, ఉత్తరప్రదేశ్ లో మధుర రాజధాని. అయితే కుషానులు అనేటువంటి వాళ్ళు బలమైన రాజులుగా ఉన్నప్పుడు శ్రీగుప్తుడు వారికి సామంతుడుగా పనిచేశాడు. ఇప్పుడు మీరు ఒక మార్పు పొందారు. ఎలా అంటే, గుప్తులు మొదట ఎవరికి సామంతులు అంటే కుషానులని, బేసిక్ నాలెడ్జ్ అన్నా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, ఘటోత్కచ గుప్తుడు వచ్చాడు. ఆయన కొడుకు చంద్రగుప్తుడు, ఆయనే ఒకటో చంద్రగుప్త అంటారు. ఓకేనా? ఒకటో చంద్రగుప్త. ఒక విషయం ఏంటంటే, వీళ్ళ తాతయ్య కుషానులకి సామంతుడుగా ఉన్నాడు. తండ్రి ఘటోత్కచ గుప్తుడు కుషానులకి
సామంతుడు ఉన్నాడు. చంద్రగుప్త వన్ అనేటటువంటి వాని కాలం నుంచి గుప్తులు స్వతంత్ర పరిపాలకులు అయ్యారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది గుప్త శకం లేదా గుప్త ఎర అనేటటువంటి దానిని స్టార్ట్ చేసినటువంటి చక్రవర్తి ఎవరంటే చంద్రగుప్తుడు. అందుకని చూడండి, నిజమైన గుప్త చక్రవర్తి అని ఎవరిని అంటారంటే చంద్రగుప్త వన్ అంటారు. ఓకే కదా, అది గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక ఒక మాట చెప్పాను, రాజులతో పాటు రాణుల పేర్లు కూడా. చూడండి, ఇతని భార్య పేరు కుమారదేవి. కుమారదేవి అంటే చంద్రగుప్త వన్ భార్య కుమారదేవి. ఈమె ఉత్తర భారతదేశంలో లిచ్చవి అనేటటువంటి రాజ్యానికి చెందినటువంటి యువరాణి. ఎప్పుడైతే మనవాడు లిచ్చవి బలమైన రాజ్యానికి చెందిన అమ్మాయి కుమారదేవిని వివాహం చేసుకున్నాడో ఇతనికి తిరుగు లేకుండా పోయింది. నేపాలుని బర్మాని కూడా కట్నం కింద పొందినటువంటి గుప్త చక్రవర్తి ఎవరంటే చంద్రగుప్త వన్. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో దాన్ని ప్రతిదాని మీకు నోట్స్ లో రాసుకోవాలి. ఎందుకో తెలుసా, నేను చెప్పిన యాంగిల్లోనే అడగడు, దానికి సంబంధించిన ఎన్నో విషయాలని ఇక్కడ ప్రస్తావనకు వస్తాయి. ఓ చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు రాజులని వరుస క్రమంలో అమర్చేది ఒక విధానం మీరు నేర్చుకుంటున్నారు, ఎవరి భార్య ఎవరనేటటువంటిది గుర్తుపెట్టుకుంటున్నారు. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టే కాకుండా ఇండైరెక్ట్ గా అడుగుతారు, ఈ క్రింద గుప్త చక్రవర్తుల్లో ఏ గుప్త చక్రవర్తి కట్నం కింద బర్మాను నేపాల్ పొందాడయ్యా అంటే చంద్రగుప్త వన్. రెండో విషయం చూడండి, గుప్త శకాన్ని స్టార్ట్ చేసిన గుప్త చక్రవర్తి ఎవరంటే చంద్రగుప్త వన్. నిజమైన గుప్త చక్రవర్తి, నిజమైన గుప్త రాజ్య స్థాపకుడని ఎవరినంటారంటే చంద్రగుప్త వన్. ఇన్ని బిట్లు ఇండైరెక్ట్ గా ఉన్నాయి. ఇకపోతే చూడండి, చంద్రగుప్త వన్కి సముద్రగుప్తుడనే కుమారుడు ఉన్నాడు. ఇతన్ని విఏ స్మిత్ అనే చరిత్రకారుడు ఇండియన్ నెపోలియన్ అన్నాడు. ఈయన భారతదేశంలో ఎన్నో యుద్ధాలను చేశాడు. ఉత్తర దక్షిణ భారతదేశాలతో పాటు శ్రీలంక అనేటటువంటి రాజ్యాన్ని కూడా దండయాత్రకు వెళ్లాలని ప్రయత్నం చేసిన మొట్టమొదటి ఉత్తర భారతదేశ చక్రవర్తి ఎవరయ్యా అంటే సముద్రగుప్తుడు. అందుకని ఇతన్ని ప్రపంచ చరిత్రకారుడైనటువంటి విఏ స్మిత్ అనేటటువంటి అతను ఇతన్ని ఫ్రెంచ్ చక్రవర్తి అనే నెపోలియన్ తో పోల్చాడు. అందుకని ఇతన్ని ఏమంటారంటే ఇండియన్ నెపోలియన్ అనే పేరుతో పిలుస్తారు. ఇతనికి కచ్చగుప్త, ఓకే, కచ్చగుప్త అనేటటువంటి పేరు ఉన్నది. మనం ఆ టాపిక్ గురించి అధ్యయనం చేసేటప్పుడు దాని గురించి డెప్త్ గా చెప్పుకున్నాం, ఇక్కడ సందర్భానుసారంగా చెప్పుకున్నాం. చూడండి, సముద్రగుప్తుడి భార్య పేరు దత్తాదేవి. ఓకేనా, ఇప్పుడు చూడండి, చంద్రగుప్త భార్య పేరు కుమారదేవి, సముద్రగుప్తుడి భార్య పేరు దత్తాదేవి. ఓకే కదా. ఇప్పుడు చూడండి, ఒక రాజుకు ఒకడే కొడుకుంటున్నాడు, సీరియల్ గా వచ్చారు, ఏ గొడవ లేదు. ఏ గొడవ లేదంటే వీళ్ళకి అన్నదమ్ములు ఉంటే వాళ్ళలో వాళ్ళు వారసత్వ యుద్ధాలు చేసుకునేవాళ్ళు. కానీ శ్రీగుప్తుడికి ఘటోత్కచగుప్తుడి కొడుకు, ఘటోత్కచగుప్తుడికి చంద్రగుప్తుడు ఒకటి కొడుకు, సముద్రగుప్తుడు అనేవాడు చంద్రగుప్త వనికి కొడుకు కావటం వల్ల అప్పటి వరకు ఏ సమస్యలు లేవు. కానీ సముద్రగుప్తుడికి ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరు కొడుకుల్లో చూడండి, రామగుప్తుడు చంద్రగుప్త రెండు. అంటే సముద్రగుప్తుడికి ఇద్దరు కొడుకులు ఉండటం వల్ల వారసత్వ యుద్ధం వచ్చిందా అంటే వీళ్ళ కాలం నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. సముద్రగుప్తుడికి ఇద్దరు కొడుకులు, రామగుప్త వన్, చంద్రగుప్త టూ. ఓకే కదా. విషయం ఏంటంటే, రామగుప్తుడి భార్య పేరు ధ్రువాదేవి. ఓకేనా, రామగుప్తుడి భార్య పేరు ధ్రువాదేవి. వాస్తవానికి సముద్రగుప్తుడు తర్వాత ఈ రాజ్యానికి ఎవరికి అప్పచెప్పాలని చెప్పి సముద్రగుప్తుడికి ఎక్కలేని బాధ పట్టుకుంది. ఎక్కలేని బాధ ఎందుకు పట్టుకుంది? రామగుప్తుడు పెద్దవాడు కదా, మరి రామగుప్తుడికి రాజ్యాన్ని అప్పచెప్పొచ్చు కదా అంటే రామగుప్తుడికి తెలివితేటలు అంతగా లేవు, వాడు పప్పు సుద్దలాగా ఉండేవాడు. రెండో చంద్రగుప్తుడు చూసిరారా అంటే కాల్చొచ్చే టైపు, రాజ్యాన్ని ఎక్కడికో తీసుకెళ్తాడనేటటువంటి నమ్మకం కలిగించేటటువంటి వాడు. సముద్రగుప్తుడికి పట్టిన బాధ ఏంటంటే, పెద్ద కుమారుని కాదని రెండో కొడుకుని చక్రవర్తిగా చేస్తే తర్వాత కాలంలో ఇలాగే వారసత్వ గొడవలు వస్తాయని చెప్పి ఏం చేయాలో అర్థం కాక మంత్రి మండలి సలహా తీసుకుంటే వాళ్ళు ఏమని చెప్తారంటే, పరిస్థితిని మీ కుమారుని ఇద్దరిని నిలబెట్టి చెప్పండి,
ఎవరికి ఇష్టమైతే వాళ్ళు సింహాసనం మీద కూర్చుంటారు. ఎవరైతే సింహాసనం మీద ముందు కూర్చుంటారో వాణ్ణి చక్రవర్తిగా పరిగణించాలని చెప్పారు అతని దగ్గర ఉన్నటువంటి సలహాదారులు. దీంతో ఇద్దరు కొడుకుల్ని సింహాసనం పక్కన అటొకరిని ఇటొకరిని కూర్చోబెట్టి, అరే సమస్య ఇది, చాలా బలమైన రాజ్యాన్ని స్థాపించాను, ఈ రాజ్యాన్ని ఎవరైతే కట్టుదిట్టంగా పరిపాలన చేస్తారో ఆ నమ్మకం కలిగిన వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చోండి, నేను అసలు వెనక్కి కూడా తిరిగి చూడను, నేను వెళ్ళిపోతా అని చెప్పిండు. ఈ సమయంలో ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఖచ్చితంగా సమర్థుడైనటువంటి రెండో చంద్రగుప్తుడే సింహాసనం మీద కూర్చుంటాడని భావించాడు సముద్రగుప్తుడు. కానీ రామగుప్తుడు సింహాసనం మీద కూర్చున్నాడు. దీంతో రెండో చంద్రగుప్తుడు చేసేది లేక అన్నయ్యని గౌరవించాలన్న ఉద్దేశంతో ఆయన ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి వెళ్ళిపోయాడు. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత చూడండి, వీడు పప్పు శుద్ధ గాని భార్య అందంగా ఉంటది ధ్రువాదేవి. ఈ ధ్రువాదేవి అందమే వీడికి ముప్పు తీసుకొచ్చింది. విషయం ఏంటంటే అప్పుడు శకులని నరరూప రాక్షసులు అనేటటువంటి వాళ్ళు మధ్యప్రదేశ్ లో మాల్వా ప్రాంతాన్ని పరిపాలన చేసేవాళ్ళు. ఆ శకులలో బసనుడు అని ఒకడు ఉంటాడు. బసనుడు, ఈ బసనుడు అనేవాడు ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి కావాలనుకుంటాడు. ఎవరు? ధ్రువాదేవి కావాలనుకుంటాడు. ఆ సమయంలో ధ్రువాదేవిని నేను పెళ్లి చేసుకుంటా అని బసనుడు అడిగితే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పుద్ది. ఎందుకు? ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయింది, నా భర్త రామగుప్తుడు, వాడు గుప్త చక్రవర్తి అని చెప్పింది. చెప్పగానే ఈడేం చేసిండు, ఈ అమ్మాయిని ఎట్టయినా పొందాలని చెప్పి రామగుప్తుడు వర్తమానం పంపించాడు, మీ భార్య నాకు కావాలరా నాయన అని. అరే ఏమన్నా వస్తువారా అయ్యటానికి నా భార్యను నీకెత్తిస్తారా అంటే, నువ్వు ఇవ్వకపోతే నీ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడని చెప్పి భయపెట్టాడు బసనుడు. అప్పుడు వీడు తెలివితేట లేనివాడు కాబట్టి భార్యకి ఏమని చెప్పిండు, నీ అందం నాకు వచ్చిందే ప్రాబ్లం, ఇప్పుడు నువ్వు దయచేసి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పెళ్లి చేసుకో, వాడిని నువ్వు గనుక పెళ్లి చేసుకోకపోతే నా రాజ్యాన్ని, నా గుప్త రాజ్యాన్ని ఆక్రమించుకుంటానని భయపడుతున్నాడని చెప్తే అప్పుడు ఈ అమ్మాయి వీని మాటిని వీడి దగ్గరికి వెళ్ళబోతుంటే చూడండి, రెండో చంద్రగుప్తుడికి ఈ విషయం తెలిసి వచ్చి వదినని కాపాడతాడు. వదినని కాపాడి వీడిని చంపేసి వదిని ఇంటికి తీసుకొచ్చి అన్నయ్యకి అప్పచెప్పబోతుంటే వదిన ఏమని చెప్పుద్ది, భార్యనే కాపాడలేని నిద్రమ్మకోడు రాజ్యాన్ని ఎలా కాపాడతాడు, అందుకని నువ్వు ఒక పని చేయి, ఏంటంటే మీ అన్నయ్యని చంపేసి నన్ను పెళ్లి చేసుకొని రాజ్యాన్ని పరిపాలన చెయ్యని చెప్పి రెండో చంద్రగుప్తుడికి ధ్రువాదేవి సలహా ఇస్తుంది. ఇది నేను అల్లిన కథ కాదు, కాకపోతే మీకు అర్థం కావాలని చెప్పాను, నేను నా యాంగిల్లో చెప్పాను. ఈ స్టోరీ మొత్తాన్ని మనకి దేవి చంద్రగుప్తం అనేటటువంటి గ్రంథంలో విశాఖ దత్తుడు రాయటం జరిగింది. అది కూడా రేపు మిమ్మల్ని ఎగ్జామ్లు అడగొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా ఏ పుస్తకంలో ఉందంటే దేవి, ఇగో ధ్రువాదేవి, ఓకే, చంద్రగుప్త, దేవి చంద్రగుప్తం అనే పుస్తకంలో విశాఖ దత్తుడు రచించిన ఆ పుస్తకంలో ఈ స్టోరీ మొత్తం ఉన్నది. అది గుప్తుల చరిత్రను రాజకీయ కోణంలో వివరించినటువంటి అత్యున్నతమైనటువంటి గ్రంథము. నెక్స్ట్ చూడండి, రెండో చంద్రగుప్తుడు వాళ్ళ వదిన ధ్రువాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా ఇక చూడండి, నాగవంశానికి చెందినటువంటి కుబేర నాగని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఈ స్టోరీ వినటంతో పాటు అసలు విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరి భార్య ఎవరో గుర్తుపెట్టుకోండి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? పెళ్లి కాకపోతే మీకు మళ్ళీ భార్యను దొరకటం కష్టం అయింది. ఇది కనుక కరెక్ట్ గా ఫాలో అయితే ఇక మీకు తొందరగా పెళ్లి అయింది అనుకోండి. ఓకేనా? చంద్రగుప్త 2 ఆమె పేరు ధ్రువాదేవి, ఓకే, 2 కుమ్ముంది, ఆమె పేరు కుబేర నాగ, అంటే వదినని పెళ్లి చేసుకున్నాడు. నాగవంశానికి చెందినటువంటి కుబేర నాగని పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చంద్రగుప్తుడు రెండో చంద్రగుప్తుడు సింహాసనం అధిష్ఠించాడు. రెండో చంద్రగుప్తుడికి 2 పిల్లలు. చూడండి, కుమారగుప్త ఒక అబ్బాయి, ప్రభావతి దేవి ఒక అమ్మాయి. ఓకే, రెండో చంద్రగుప్తుడి సంతానం కుమారగుప్త, ప్రభాదేవి, ఆమెని ప్రభావతి దేవి అంటారు. ఇకపోతే మీకు తెలుసు, ప్రభావతి దేవిని ఆయన వాకాటక రాజ్యానికి చెందినటువంటి యువరాజుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈమెకు కూడా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి చరిత్ర ఉంది. ఏంటి ఆ చరిత్ర అంటే, వాకాటక రాజ్యం అంటే మహారాష్ట్ర, వీళ్ళు పూణేని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. వీళ్ళ కాలంలో ఈమె చాలా రోజులు వీళ్ళ భర్త చాలా రోజులు పరిపాలన చేసింది. కానీ ఒక యుద్ధంలో మరణించేసరికల్లా ఈమె తన కుమారుని పెట్టుకొని ఏమో పరిపాలన చేసింది. ఏమని ఎందుకంటున్నానంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసిన స్త్రీ ఎవరయ్యా అంటే
ప్రభావతి దేవి. అందుకని భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలుగా వాస్తవానికి ప్రభావతి దేవిని చెప్పుకోవాలి. కాకపోతే ఆమె డైరెక్ట్ కాకుండా తన మైనర్ కుమారుని పెట్టుకొని పరిపాలన చేసింది కాబట్టి చరిత్ర పుటల్లోకి ఆమె ఎక్కలేదు. మనం చెప్పుకుంటాము భారతదేశంలో మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలు ఎవరంటే సుల్తానా రజియా అంటాము ఉత్తర భారతదేశంలో. అదే దక్షిణ భారతదేశంలో అయితే మన రుద్రమదేవి పేరు చెప్తాము. అంటే మన రుద్రమదేవికి తర్వాత మన రజియా సుల్తాన్ కంటే ముందే భారతదేశాన్ని పరిపాలన చేసిన మొట్టమొదటి స్త్రీ పరిపాలకురాలు ఎవరయ్యా అంటే ప్రభావతి దేవి. ఆమె ఎవరి కూతురయ్యా అంటే రెండో చంద్రగుప్తుడి యొక్క కుమార్తె. ఓకే కదా. ఇక చూడండి, రెండో చంద్రగుప్తుడికి ఒక కొడుకు, అతను కుమారగుప్తుడు. ఇతడు మైసూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక చూడండి, ఈయనకిద్దరు కొడుకుల్లో స్కందగుప్తుడు ఒకడు, పురుగుప్తుడు ఒకడు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చాలా మందికి ఎవరి తర్వాత ఎవరు వచ్చారో మినిమం నాలెడ్జ్ లేకుండా కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. దయచేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరి కొడుకులు ఎవరి భార్యలు ఎవరనేది చాప్టర్ ద్వారా మీరు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. చూడండి, కుమారగుప్తుడికి ఇద్దరు కొడుకులు స్కందగుప్తుడు, పురుగుప్తుడు. స్కందగుప్తుడు అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా తండ్రి తర్వాత చక్రవర్తి అయ్యాడు. చూడండి, ఈ అమ్మాయి పేరు, తన భార్య పేరు లక్ష్మీదేవి. ఓకేనా. లక్ష్మీదేవి స్కందగుప్తుడు భార్య. స్కందగుప్తుడికి భారతదేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏంటంటే భారతదేశంలో చిట్ట గుప్త చక్రవర్తుల్లో గొప్పవాడు. గుప్త చక్రవర్తుల్లో గొప్పవాడు ఎవరంటే స్కందగుప్తుడు. ఈయన హూనుల దండయాత్రను ఎదుర్కొన్నాడు. ఈయన ప్రత్యేకంగా గుజరాత్ లో సుదర్శన తటాకం, మౌర్యుల కాలంలో చంద్రగుప్త మౌర్యుడు నిర్మించినటువంటి సుదర్శన తటాకాన్ని గుప్తుల కాలంలో రిపేర్ అంటే మరమ్మత్తు చేయించిన గుప్త చక్రవర్తి ఎవరయ్యా అంటే స్కందగుప్తుడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇతడు బిటారి అనేటువంటి ఒక శాసనాన్ని కూడా ఇచ్చాడు. బిటారి శాసనం దేని గురించి తెలియజేస్తుందయ్యా అంటే మరమ్మత్తులు, అంటే స్కందగుప్తుడి కాలంలో సుదర్శన తటాకానికి జరిగిన మరమ్మత్తుల గురించి తెలియజేసేటటువంటి శాసనం బిటారి శాసనం. బట్టి పడతారో అర్థం చేసుకుంటారో ఇవి గుర్తు పెట్టుకున్నా చాలు. దీనికి సంబంధించినటువంటి బిట్లు మీరు రెగ్యులర్ ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తారో లేదో, రాజుల టైటిల్స్ గురించి కానీ రాజులు చేసిన యుద్ధాల గురించి కానీ ఇది ఎగ్జామ్స్ లో అడగట్లేదు. అడిగేది ఏంటంటే వాళ్ళ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల గురించి అడుగుతున్నారు. అందుకని విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీనిని మీరు ఇప్పుడు యూట్యూబ్ లో విన్నట్టుగా అదే విధంగా ఫ్రీగా మన యాప్ లో వినే అవకాశాన్ని కల్పిస్తున్నాను. ఇక కంటిన్యూ అంటే గుప్తులకు సంబంధించినటువంటి ప్రతి టాపిక్ ని అదేవిధంగా బిట్ల టైప్ లో మీరు ఉపేంద్ర హిస్టరీ అకాడమీలో వినవచ్చు. దీనికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి ఉపేంద్ర హిస్టరీ అకాడమీ అనేటటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ క్లాసులను వినే అవకాశం ఉన్నది. కాబట్టి గుర్తుంచుకోండి, ఉపేంద్ర హిస్టరీ అకాడమీ అనే యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసులు వినండి. ఓకేనమ్మా.